హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఆ సందర్భంగా ఒక 3 నోటిఫికేషన్స్ జారీ చేయబోతున్నట్టుగా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ నెలలో 5 నుంచి 6 ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని చెప్పారు. దానిలోనే ఇక్కడ ఎఫ్బిఓ నోటిఫికేషన్ కానీ ఇతరత్ర నోటిఫికేషన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. రేపు దాని మీద పూర్తి క్లారిటీ వస్తుంది. అయితే మొత్తంగా 3800 పోస్టులకు సంబంధించి పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. వాటిలో 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఇక పరీక్షలన్నీ కూడా సిబిటి విధానంలో ఉంటాయని చెప్పేసి యూపీఎస్సీ తరహాలో ఇక్కడ ప్రతిభ భారతి అనేటువంటి ఆ పద్ధతిలో ఇక్కడ కనెక్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు. కాబట్టి రేపు రిలీజ్ అయ్యేటటువంటి 3 నోటిఫికేషన్స్లో ఇక్కడ ఏమేమి ఉన్నాయనే దాని గురించి చెప్పారు. ఇక్కడ ఏడబ్ల్యూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో సివిల్ మరియు ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ 2, అంటే సివిల్కి ఒకటి, ఎలక్ట్రికల్కి ఒకటి. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్కి సంబంధించినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇంకోటి. అయితే ఇక్కడ ఏడబ్ల్యూ సివిల్కి సంబంధించి 222, అదేవిధంగా ఎలక్ట్రికల్ సంబంధించి 49 పోస్టులు అని చెప్పేసి అన్నారు. ఇంకా ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్కి సంబంధించినటువంటి ఎన్ని ఉంటాయనేది తెలియదు, రేపు క్లారిటీ వస్తుంది దాని మీద. అయితే ఏడబ్ల్యూకి సంబంధించి సిలబస్ ఏముంటుంది అనే దాని గురించి ఇక్కడ పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇది ఏడబ్ల్యూ 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్. అయితే ఖచ్చితంగా ఈసారి కూడా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిలబస్ అదంతా కూడా సేమ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూస్తే మనకు ఏడబ్ల్యూ సివిల్ కానీ ఎలక్ట్రికల్ కానీ 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్, అదేవిధంగా జనరల్ ఎబిలిటీకి సంబంధించింది. అదేవిధంగా పేపర్ 2 వచ్చేసి కన్సర్న్డ్ సబ్జెక్ట్ ఏదైతే కోర్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటిది. కాబట్టి సివిల్ అయితే సివిల్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ సంబంధించిన సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. అయితే పేపర్ 1 జిఎస్ వచ్చేసి 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ అనేది ఏది ఉండదు. ఇంకా పేపర్ 2 వచ్చేసి కంప్లీట్గా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఉంటాయి. 150 క్వశ్చన్స్ ఉంటాయి, 300 మార్క్స్ ఉంటాయి, అంటే ఇంటూ 2 చేస్తారు దాన్ని. కాబట్టి ఆ రకంగా మొత్తం 450 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఇంకా ఇంటర్వ్యూ అయితే ఉండదు, ఎందుకంటే ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ దానిలో ఎలాంటి మార్పులు లేవని చెప్పేసి అన్నారు. అంటే సిలబస్కి సంబంధించి ఇతరతకు సంబంధించి మనకు కమిటీ చేశారు కానీ ఎలాంటి మార్పులు లేవని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇంటర్వ్యూ అనేది ఉండకపోవచ్చు, రేపు క్లారిటీ వస్తుంది, మ్యాక్సిమం ఉండదు. కాబట్టి ఒకసారి దీని గురించి మనం సిలబస్ సంబంధించిన అంశాలు ఇక్కడ చూస్తే జిఎస్లో చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి అంశాలు చూసుకోవాలి. రీజనల్ అంటే తెలంగాణకు సంబంధించినవి, నేషనల్ వైడ్ అంటే మనకు ఇండియాలో జరిగినటువంటి వివిధ స్పోర్ట్స్ కానీ సమ్మిట్స్ కానీ అలాంటివి. అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగినటువంటి వివిధ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇక్కడ వార్ కానీ, ఇరాన్కి సంబంధించినటువంటి ఇరాన్ యూఎస్కి సంబంధించిన వారు, అదేవిధంగా ఇతరత్ర అంశాలు G20కి సంబంధించినవి కానీ, రీసెంట్గా ఏదైతే G20 సమ్మిట్ ఏదో జరిగిందో అలాంటివి, ఇలాంటివన్నీ కూడా కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన అంశాలు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్లో కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే కాంకరెంట్స్ ఇవన్నీ కూడా ఇష్యూస్ అన్నీ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది అనమాట. నెక్స్ట్ జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఈ మధ్య ఎగ్జామ్స్ అన్నీ కూడా. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, LLM మోడల్స్ కానీ, ఇంకా గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కానీ, సోలార్ మిషన్ కానీ, క్వాంటమ్ మిషన్ కానీ, సూపర్ కంప్యూటర్స్ కానీ, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఇంకా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ అని చెప్పేసి మనకు బయోడైవర్సిటీ సంబంధించినటువంటి వివిధ సమ్మిట్స్ కానీ, ఇక రీసెంట్ కరెంట్ అఫైర్స్ అంశాలు కానీ, ఇవన్నీ కూడా మనము ముందుగా ప్రయారిటీ అనేది కరెంట్ అఫైర్స్ అంశాలకు ఇవ్వాలి. ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి సమ్మిట్స్ కానీ, అంటే కాప్ సమ్మిట్స్ కానీ, ఇలాంటివి ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఇప్పుడు మనకు బిగ్ క్యాట్ అలయన్స్ ఉంది, ఇలాంటి వాటికి చూడాలి. దాంతోపాటు స్టాటిక్ ఉండేటటువంటి సబ్జెక్ట్కి కనెక్ట్ చేసి చదవాలన్నమాట. కాబట్టి ఇది దీనికి సంబంధించి. ఇంకా ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఇది ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ ఇండియా తెలంగాణకు సంబంధించిన చూడాలి. అదేవిధంగా ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇది జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ చూడాలి. అదేవిధంగా ఫిజికల్, సోషల్, ఎకనామిక్, జాగ్రఫీ అండ్ డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ. కాబట్టి ఇక్కడ డెమోగ్రఫీకి సంబంధించిన అంశాల్లో మనకి ఇక్కడ జనాభాకి సంబంధించినటువంటి 2011 సెన్సెస్, దానిలో మనకు ఉండేటటువంటి IMR, MMR, ఇట్లా ఏదైతే మనకు ఉన్నాయో, అంటే ప్రతి డిస్టిక్ వైజ్ ఉండేటటువంటి వివిధ అంశాలు, ఇవన్నిటి గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి డెమోగ్రఫీ అనేది దాని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ పడడానికి అవకాశం ఉంటుంది అనమాట, అది తెలంగాణకు సంబంధించి. సో ఆ రకంగా జాగ్రఫీ చూస్తాం. అయితే ప్రతిదీ ఏదైనా కూడా ఇక్కడ కరెంట్ ఇష్యూస్కి కనెక్ట్ చేసి చదవడం అనేటువంటిది ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్కి లింకేజ్ ఉన్నటువంటి
ఆ స్టాటిక్ పార్ట్ని అడుగుతారు ఎగ్జామ్లో, అది ట్రెండ్ అయిపోయింది కాబట్టి. సో నార్మల్గా బుక్స్ ముందేసుకొని చూస్తూ ఉంటే మాత్రం మనకు మార్క్స్ రావన్నమాట. అది ఇంకా ఎకనామిక్ పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ స్పెషల్ ఇంఫోసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్ అనమాట. కాబట్టి హిస్టరీలో ఇక్కడ చూస్తే మనకు హిస్టరీలో ఎక్కువగా స్పెషల్ ఎంఫోసిస్ ఆన్ నేషనల్ మూమెంట్ నుంచి ఎక్కువ, అంటే 1857 రివాల్ట్ నుంచి ఆ తర్వాత సంబంధించినటువంటివి, ఇంకా మరి 1915 తర్వాత ఉండేటటువంటి గాంధీ ఏరా తర్వాత ఉండేటటువంటి ఏదైతే మనకు నాన్ కోఆపరేషన్ మూమెంట్ కానీ, క్విట్ ఇండియా మూమెంట్ కానీ, ఐఎన్సీ మీటింగ్స్ కానీ, సో ఇలాంటివన్నీ కూడా బాగా ప్రెస్ చేసి ఎక్కువ అడుగుతారు. ఇంకా మెడివల్ హిస్టరీ అండ్ యాన్షియంట్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ తక్కువ మొత్తంలో, అంటే కల్చరల్ హిస్టరీకి సంబంధించి, అంటే ఇండియన్ కల్చర్కి సంబంధించినటువంటి కొన్ని అంటే బుక్స్ కానీ, లేదా ఇంకా ఇక్కడ ఉండేటువంటి నిర్మాణాలు కానీ, ఓకే, టెంపుల్ అంటే వివిధ డిఫరెంట్ టెంపుల్స్ ఆర్కిటెక్చర్, దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వాటి గురించి అడగడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా కల్చర్ మీద ఫోకస్ చేయాలి. అదేవిధంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ చేసి, అది కూడా స్పెషల్గా నేషనల్ మూమెంట్ ఎక్కువ ఫోకస్ చేసి చదవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ చూస్తే సోషో ఎకనామిక్ పొలిటికల్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ తెలంగాణ స్టేట్హుడ్ మూమెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనమాట. ఇక్కడ కూడా మనకు తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్లో కల్చర్కి సంబంధించి, అంటే మనకి ఇక్కడ తెలంగాణ హిస్టరీ ఉంటుంది, కల్చర్ ఉంటుంది. తెలంగాణ హిస్టరీ అంటే శాతవాహనులు, విష్ణుకుండిన్లు, ఇక్ష్వాకులు, సో ఆ రకంగా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆసఫ్ జాయిస్ దగ్గర ఆగుతుంది అనమాట హిస్టరీ. సో ఆ తర్వాత మనకు కొంత హైదరాబాద్ స్టేట్కి సంబంధించినటువంటి, అంటే అది కూడా మనకు హిస్టరీలోనే వస్తుంది, అంటే కంప్లీట్ మోడర్న్ తెలంగాణ హిస్టరీ అనమాట అది. అంటే ఆసఫ్ జాయిస్ ఎరా ఎండ్ అయిపోయి ఎట్లా మనకు తెలంగాణ, అంటే ఈ హైదరాబాద్ ప్రాంతం అనేది ఎట్లయితే ఇండియాలో కలిసిపోయింది, హైదరాబాద్ స్టేట్ అనేది ఎట్లా ఫామ్ అయింది, ఆ తర్వాత బూర్గుల రామకృష్ణారావు, అంతకుముందు అంటే ఫస్ట్ జేఎన్ చౌదరి, ఎంకే వెల్లోడి, బూర్గుల రామకృష్ణారావు గారికి సంబంధించినటువంటి అంశం, సిటీ కాలేజ్ సంఘటనలు, ముల్కీ ఉద్యమము, ఇలాంటివన్నీ చదివి మెల్లమెల్లగా ఎట్లా అది ఆంధ్రప్రదేశ్కి ఫార్మేషన్కి ఎట్లా దారితీసింది, అందులో ఉండే పెద్ద మనుషుల ఒప్పందం, అదంతా ఉంటుంది. ఇదంతా కూడా హిస్టరీలోకే వస్తుంది, మోడర్న్ తెలంగాణ హిస్టరీ. ఇంకా ఆ తర్వాత స్టార్ట్, అంటే ఒకసారి ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటువంటి, అంటే పెద్ద మనుషుల ఒప్పందంలోని జెంటల్మెన్ అగ్రిమెంట్లోని ఉల్లంఘనలు అనే టాపిక్ నుంచి తెలంగాణ ఉద్యమం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అట్లా మనకు 1969 అనేటువంటి ఉద్యమం ఫస్ట్ వచ్చి, ఆ తర్వాత జరుగుతున్న వివిధ మార్పులు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఏ విధంగా ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘనలు చేస్తూ ఇక్కడ భూములను ఆక్రమిస్తూ ఏ రకంగా తెలంగాణ యొక్క డెవలప్మెంట్ని దెబ్బతీశారనేటువంటి అన్ని అంశాలు కూడా అట్లా ఫోకస్ చేసి, సో 2001లో ఫామ్ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ తర్వాత నుంచి ఇంకా మనకు స్టేట్హుడ్ మూమెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, అంటే స్పెషల్ ఎంఫోసిస్ అంటే ఎక్కువ క్వశ్చన్స్ అక్కడ నుంచి రావడానికి, ఆ పార్ట్ నుంచి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రజా సంఘాలు కావచ్చు, వివిధ సభలు కావచ్చు, అదేవిధంగా వివిధ కమిటీలు కావచ్చు, ఇవన్నీ కూడా దాని గురించి మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్కువ దాని నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ, పూర్తిగా పాలిటిక్స్ సంబంధించినటువంటి అంశాలు, ఎక్కువగా కాంకరెంట్ ఇష్యూస్కి మనం ఫోకస్ చేసి చదవాలన్నమాట. సో ఆ రకంగా ఇప్పుడు పార్లమెంట్లో మొన్న వీగిపోయినటువంటి బిల్స్ కానీ, ఈ మధ్య వస్తున్నటువంటి డిఫరెంట్ యాక్ట్స్ కానీ, సో ఇట్లా వాటిని బేస్ చేసుకొని చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా సోషల్ ఎక్స్క్లూజన్, ఇది సోషియాలజీలో సంబంధించి సోషల్ ఎక్స్క్లూజన్, సామాజిక వెలి, రైట్స్ ఇష్యూస్ సచ్ యాజ్ జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిజబిలిటీ అనేటువంటిది ఒక స్పెసిఫిక్ పార్ట్ ఇది సోషియాలజీలో. కాబట్టి దాని మీద ఫోకస్ చేసి చదవాలి. క్వశ్చన్స్ ఎక్కువేం పడవు, కాకపోయినా ఇంపార్టెంటే. నెక్స్ట్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్, లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. అంటే ఇక్కడ యాక్చువల్గా అంటే ఇండియా కల్చర్ అన్నప్పుడు మొత్తం ఇందులోనే, అంటే మెడివల్ యాన్షియంట్ హిస్టరీలోనే అక్కడ ఇంక్లూడ్ అయి ఉంటుంది. కానీ స్పెషల్గా తెలంగాణ కల్చర్, హెరిటేజ్ అండ్ ఆర్ట్స్ అనే దాని మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది ఇక్కడ. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కవులు కానీ, రచయితలు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇది జానపద ఏదైతే మనకు ఆశ్రిత కులాలు అనేది ఉందో, సో వాటి గురించి కానీ, ఇవన్నిటి మీద, అంటే టెంపుల్స్, ఇవన్నిటి గురించి బాగా ఫోకస్ చేసి చదవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఇంకా పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, అంటే తెలంగాణ స్టేట్ తెచ్చినటువంటి పాలసీ, అంటే ఎంఎస్ఎంఈ పాలసీ, భూభారతి చట్టము, ఇలాంటివి ఏవైతే ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి చేసినటువంటి అన్నిటి గురించి కూడా మనం ఇప్పుడు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ కానీ, ఇవన్నీ అంటే ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చినటువంటి పాలసీలు అనేవి కూడా రివైజ్ చేశారు. అంటే ఇప్పుడు ఇంతకుముందు ధరణి చట్టాన్ని ఎట్లా భూభారతి చట్టంలా మార్చారో, అట్లనే ఈ పాలసీస్, డిఫరెంట్ పాలసీస్ని కూడా మార్చారనమాట. కాబట్టి అవన్నీ కూడా తెలుసుకోవాలి. సో ఆ తర్వాత
ఓకే. సో, లాజికల్ రీజనింగ్ ఇక్కడ పాలిసీస్ అండ్ స్కీమ్స్ కూడా అడుగుతారు. ఇక్కడ మెన్షన్ చేయాలి. స్కీమ్స్ కూడా. కాబట్టి దాని నుంచి కూడా క్వెషన్స్ వస్తాయి. పాలిసీస్ అండ్ స్కీమ్స్ కూడా. ఇంగా లాజికల్ రీజనింగు, అనలిటికల్ ఎబిలిటీ, డాటా ఇంటర్ప్రిటేషన్ ఇంకా చిన్న చిన్న క్వెషన్స్ ఉంటాయి చూసుకోవాలి. ఇంకా బేసిక్ ఇంగ్లీష్, సింపుల్ ఇంగ్లీషే ఉంటుంది. సో, వాటిని సాల్వ్ చేయాలి. సో, ఇదంతా కూడా 150 క్వెషన్స్ 150 మార్క్స్‌కి ఉంటాయి. సో, ఇది జీఎస్ పేపర్ 1 అనేటువంటిది బైలాంగ్వల్‌లో ఉంటుంది. ఇంగ్లీష్ ఉంటుంది. తెలుగు చూస్ చేసుకుంటే తెలుగు, లేకపోతే ఉర్దూ అంటే ఉర్దూ మీడియం వాళ్ళకి ఉర్దూ కూడా చూస్ చేసుకోవచ్చు. సో, అది దానికి సంబంధించింది పేపర్ 1. ఇక పేపర్ 2లో చూడండి, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి సివిల్ది సంబంధించినటువంటి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఎలక్ట్రికల్కి. ఇక్కడ చూస్తే ఒకసారి సివిల్ ఇంజనీరింగ్కి ఒక బ్రీఫ్ నేను జస్ట్ ఒక హెడ్డింగ్స్ అవుతా. ఓకే. ఎలక్ట్రికల్ వాళ్ళకి బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే. సో, సివిల్ వారికి ఇక్కడ బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్స్, అదేవిధంగా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్, ఏదైతే ఏదైతే ఇంపార్టెంట్ టాపికో అది చూసుకోవాలి. సిమెంట్, కాంక్రీట్ అండ్ స్టీల్ స్ట్రక్చర్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్స్, నెక్స్ట్ హైడ్రాలజీ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. సో, ఆ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్, ఎస్టిమేషన్, కాస్టింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, సర్వేయింగ్. సో, మొత్తం 11 టాపిక్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీకు ఉండేదాన్ని బట్టి ఓకే. ఇక్కడ ఇంపార్టెంట్ వెయిటేజ్ నాకు తెలిసి ఎస్వైఎం కానీ, ఇక్కడ హైడ్రాలజీ కానీ, ఇవన్నీ వెయిటేజెస్ కాబట్టి కావచ్చు. సో, మాకు మెషిన్స్ అండ్ పవర్ సిస్టమ్ ఎట్లానో ఎలక్ట్రికల్ వాళ్ళకి. సో, అట్లా కాబట్టి మీరు అదంతా స్పెషల్గా ఇంతకుముందు కోచింగ్ తీసుకుంటే రివైజ్ చేసుకోండి, లేకపోతే కోచింగ్ తీసుకోండి. యూట్యూబ్లో కూడా చాలా కంటెంట్ అనేది అవైలబుల్ ఉంది, చూడండి. ఇక నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు చూస్తే, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు, అంటే కంప్లీట్గా ఇది గేట్ సిలబసే. ఎక్స్ట్రా వచ్చేది ఏంటంటే ఎలక్ట్రికల్ డ్రైవ్స్ అండ్ యూటిలైజేషన్ అనమాట. అంటే గేట్ సిలబస్ అంటే మొత్తం అంటే గేట్ లెవెల్లో క్వశ్చన్స్ ఏముంటాయి, సింపుల్గా ఉంటాయి. ఆర్ఆర్బీ జేఈకి, ఎస్ఎస్సి జేఈకి ఇంకొంచెం హయ్యర్ లెవెల్స్లో ఉంటాయి. అంటే ఎస్ఎస్సి జేఈలో కూడా నెట్వర్క్స్ సంబంధించి, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి కూడా కొంచెం ఎక్కువ కొద్దిగా టఫ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది క్వశ్చన్స్. కానీ ఇక్కడ అలా కాకుండా సింపుల్గా ఉంటాయి. మనం నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అందులో మీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇక్కడ చూస్తే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ ఫీల్డ్స్, దీనిలో సర్క్యూట్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్, అదేవిధంగా ఎలక్ట్రికల్ సర్క్యూట్ సంబంధించి మొత్తం ఒకటే టాపిక్ కింద ఇచ్చేశారు. కాబట్టి దాన్ని మనం ఇక్కడ చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూస్తే ఫోరియర్ అండ్ లాప్లేస్ జెట్ ట్రాన్స్ఫార్మర్స్, గాస్ థీరం, ఓకే, ఎలక్ట్రికల్ ఫీల్డ్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్, లైన్ అండ్ ప్లేన్ అండ్ సర్ఫేస్ చార్జెస్, ఇంకా ఆంపియర్స్లా, బయోసావర్ట్స్లా, డైఎలక్ట్రిక్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ సంబంధించినటువంటి అవన్నీ అంశాలు కూడా చూసుకోవాలన్నమాట. సో, ఇక నెట్వర్క్స్లో మనం వచ్చేసి నెట్వర్క్ గ్రాఫ్స్, కేసీఎల్, కేవీఎల్, నోడల్ అండ్ మెష్ అనాలిసిస్, ట్రాన్సియంట్ రెస్పాన్సెస్ ఆఫ్ ఏసీడీసీ నెట్వర్క్స్, ఇంకా 4 థీరమ్స్, థెవెనిన్స్, నార్టన్స్, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్, అదేవిధంగా రెసిప్రోసిటీ థీరము, ఓకే, మెలిమెన్స్ థీరము, ఇలాంటివన్నీ చూసుకోవాలి. స్టార్ డెల్టా కనెక్షన్స్, ట్రాన్స్ఫర్మేషన్స్, ఇక 3 ఫేజ్ పవర్ మెజర్మెంట్ బై 2 వాట్ మీటర్ మెథడ్, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. క్వశ్చన్స్ ఏం బాగా టఫ్ ఏమి ఉండవు, కొంచెం అంటే లైక్ ఎస్ఎస్సి లెవెల్లో అనుకోవచ్చు, అంతకన్నా కొద్దిగా హయ్యర్ లెవెల్ అనుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఎలక్ట్రికల్ మెషిన్స్, అంటే క్వశ్చన్స్ యొక్క లెంత్ ఎక్కువ ఉంటుంది. ఎస్ఎస్సిలో క్వశ్చన్ యొక్క లెంత్ తక్కువ ఉంటుంది, బట్ మనకు క్వశ్చన్ లెవెల్ కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. అంటే కంటెంట్ అనేది, క్వశ్చన్ యొక్క కంటెంట్. ఓకే. నెక్స్ట్ ఎలక్ట్రికల్ మెషిన్స్లో ఇక ట్రాన్స్ఫార్మర్స్ 4 పార్ట్స్, ట్రాన్స్ఫార్మర్స్, డీసీ మెషిన్స్, ఇండక్షన్ మెషిన్స్ అండ్ సింక్రోనస్ మెషిన్స్. కాబట్టి ఇక ట్రాన్స్ఫార్మర్స్లో ఈక్వలెంట్ సర్క్యూట్స్, ఫేజర్ డయాగ్రామ్, రెగ్యులేషన్, ఎఫిషియన్సీ, అదే 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్స్, ప్యారల్ ఆపరేషన్, ఆటో ట్రాన్స్ఫార్మర్, ఎనర్జీ కన్వర్షన్ ప్రిన్సిపల్స్, ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. ఇంకా డీసీ మెషిన్స్లో వైండింగ్స్, జనరేటర్ మోటార్ క్యారెక్టరిస్టిక్స్, లాసెస్, ఎఫిషియన్సీ, ఆర్మేచర్ రియాక్షన్, కమ్యూటేషను, ఓకే, స్టార్టింగ్ మెథడ్స్, స్పీడ్ కంట్రోల్ మెథడ్స్, ఇవన్నీ కూడా. ఇంకా ఇండక్షన్ మోటార్స్లో ప్రిన్సిపల్స్, టైప్స్, పర్ఫార్మెన్స్ క్యారెక్టరిస్టిక్స్, స్టార్టింగ్ మెథడ్స్, స్పీడ్ కంట్రోల్ మెథడ్స్, సో ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. ఇంకా సింక్రోనస్ మెషిన్స్లో రెగ్యులేషను, ప్యారల్ ఆపరేషన్ ఆఫ్ ద డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్, రెగ్యులేషన్ మెథడ్స్, క్యారెక్టరిస్టిక్స్, ఇంకా డిఫరెన్స్ మోటార్ స్టార్టింగ్ మెథడ్స్, ఇంకా అప్లికేషన్స్, సర్వో మోటార్స్ గురించి చూసుకోవాలన్నమాట. సో అది ఇంకా పవర్ సిస్టమ్స్లో పవర్ సిస్టమ్, జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొటెక్షన్, ఓకే, ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకు అంటే పవర్ సిస్టమ్ అనాలిసిస్, అదేవిధంగా ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషను, అదేవిధంగా జనరేషను, తర్వాత ప్రొటెక్షన్, అంటే 4 పార్ట్స్లో ఉంటుంది. జస్ట్ లైక్ మనకి ఎట్లా గేట్లో ఉన్నట్టే. ఇంకా ఎకనామిక్ లోడ్ డిస్పాచ్ కానీ అవి కానీ ఉండవు. కాబట్టి పవర్ జనరేషన్ కాన్సెప్ట్స్, ఎకనామిక్ కాన్సెప్ట్స్ లైక్ టారిఫ్స్, ఓకే, అక్కడ ఉండేటటువంటి, ఓకే, సో డిఫరెంట్ లైక్
లోడ్ కర్వ్ అంటే ఏంటి, అదేవిధంగా లోడ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, డైవర్సిటీ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఇలాంటి వాటి డెఫినేషన్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అదేవిధంగా ట్రాన్స్మిషన్ లైన్ మోడల్స్, షార్ట్ ట్రాన్స్మిషన్, మీడియం ట్రాన్స్మిషన్, లాంగ్ ట్రాన్స్మిషన్, రిగ్రెస్ మెథడ్ ఆఫ్ అనాలిసిస్కి సంబంధించి, అదేవిధంగా అందులో కనెక్ట్ అయినటువంటి వేవ్ ట్రావెలింగ్, ఇలాంటివన్నీ చూసుకోవాలి. అదేవిధంగా కేబుల్స్ సంబంధించి కేబుల్స్ యొక్క పర్ఫార్మెన్స్, ఇన్సులేటర్స్, సాగ్ అండ్ టెన్షన్ సంబంధించి సాగ్ ఫార్ములా, దానిలో ఉన్నటువంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్టింగ్ సాగ్, అదేవిధంగా కరోనా అండ్ రేడియో ఇంటర్ఫియరెన్స్ సంబంధించినటువంటి కరోనా ఫార్ములా, కరోనా దీని మీద డిపెండ్ అవుతుంది, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇంకా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్లో డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్స్, ఏది ఇక్కడ సూటబుల్ అనేటువంటి చూసుకోవాలి. పర్ యూనిట్ క్వాంటిటీస్కి సంబంధించి. ఓకే, ఇంకా బస్ ఇంపిడెన్సెస్, అడ్మిటెన్స్ మ్యాట్రిసెస్, అదేవిధంగా లోడ్ ఫ్లో స్టడీస్, ఇవన్నీ పవర్ సిస్టమ్ అనాలిసిస్లో మనకు చదివేది చూసుకుంటాం. అదేవిధంగా వోల్టేజ్ కంట్రోల్, పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్, ఎకనామిక్ ఆపరేషన్ అంటే లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ ఎల్ఎఫ్సి. ఓకే, ఇంకా సిమెట్రికల్ కాంపోనెంట్స్, ఓకే, సిమెట్రికల్ అండ్ సిమెట్రికల్ కాంపోనెంట్స్, ఫాల్ట్ అనాలిసిస్ అంటే పవర్ సిస్టమ్ అనాలిసిస్లో ఉండేది. ఓకే, ఇంకా లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అనే సపరేట్ టాపిక్ కూడా ఏదైతే ఉందో మనకు అక్కడ, సో అది కూడా ఇక్కడ మనకు ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఓవర్ కరెంట్, డిఫరెన్షియల్ డిస్టెన్స్ ప్రొటెక్షన్, జనరేటర్ ప్రొటెక్షన్, ట్రాన్స్ఫార్మర్ ప్రొటెక్షన్, ఇదంతా మొత్తం ప్రొటెక్షన్లో ఉండేటటువంటి డిఫరెంట్ స్కీమ్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ డిఫరెంట్ రిలేస్, వాటి యొక్క కన్స్ట్రక్షన్. ఓకే, సో అలాంటివన్నీ మనం ఇక్కడ చూసుకుంటాం అనమాట. ఓకే, పవర్ యాంగిల్ కర్వ్, స్వింగ్ ఈక్వేషన్, ఈక్వల్ ఏరియా క్రైటీరియా, ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి. కంట్రోల్ సిస్టమ్స్లో ఉండేటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్, ఫీడ్బ్యాక్ మెథడ్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్, ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, బ్లాక్ డయాగ్రామ్స్, స్టడీ స్టేట్ ఎర్రర్స్, రూత్ హర్విట్జ్ క్రైటీరియా, నైక్విస్ట్ క్రైటీరియా, బోర్డ్ ప్లాట్స్, రూట్ లోకస్, లీడ్ లాగ్ కాంపన్సేటర్స్, అదేవిధంగా పీడీపీఐడి కంట్రోలర్స్, స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్, కంట్రోలబిలిటీ, అబ్జర్వబిలిటీ కాన్సెప్ట్స్, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ మెజర్మెంట్స్లో మనకు ఉండేటువంటి డిఫరెంట్ పిఎంఎంసి, ఎంఐ, ఈఎంఎంసి, ఎనర్జీ మీటర్ కాన్సెప్ట్స్, అదేవిధంగా ఉండేటువంటి మనకు ఏసీడీసీ, డీసీ పవర్ మెజర్మెంటు, ఏసీ పవర్ మెజర్మెంటు. ఓకే, సో ఇవన్నీ ఇంకా చూస్తే షంట్స్ అండ్ మల్టీప్లేస్ సంబంధించి, రేంజ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ రేంజ్కి సంబంధించి, ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్ సంబంధించి, అదేవిధంగా సిఆర్ఓలు, ఇవన్నీ కూడా ఫేస్ టైమ్ ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్స్ యూజింగ్ లిసాజెస్ ఫిగర్స్, ఎర్రర్ అనాలిసిస్, ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం. నెక్స్ట్ అనలాగ్ అండ్ డిజిటల్కి సంబంధించి పిఎన్ జంక్షన్ డయోడ్, జీనా డయోడ్, బీజేటీ, ఫెట్ యాంప్లిఫైర్స్, బయాసింగ్ మెథడ్స్, ఈక్వలెంట్ సర్క్యూట్స్, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, అదేవిధంగా ఆసిలేటర్స్ అండ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్, ఇంకా ఆపరేషనల్ యాంప్లిఫైర్స్, క్యారెక్టరిస్టిక్స్ అప్లికేషన్స్, ఇంకా ఫిల్టర్స్కి సంబంధించి సింపుల్ యాక్టివ్ ఫిల్టర్స్. ఓకే, సో అదేవిధంగా వీసీఓస్ అండ్ టైమర్స్. ఓకే, ఇంకా డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో బులియన్ ఆల్జిబ్రా, మినిమైజేషన్ స్విచ్చింగ్ ఫంక్షన్స్, కాంబినేషన్ సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్. ఓకే, సో అందులో డిఫరెంట్ ఫ్లిప్ ఫ్లాప్స్కి సంబంధించినటువంటివి, వాటి యొక్క అప్లికేషన్స్, అవన్నీ స్మిత్ ట్రిగ్గర్స్, మల్టీ వైబ్రేటర్స్ బై యూజింగ్ ఫ్లిప్ ఫ్లాప్స్, అదేవిధంగా కౌంటర్స్, రిజిస్టర్స్, శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్స్, A2D DTA కన్వర్టర్స్, ఇంకా 8085 మైక్రో ప్రాసెస్ అండ్ 8086 మైక్రో ప్రాసెస్ సంబంధించిన బేసిక్స్ చదువుకోవాలి. అదేవిధంగా 8051 మైక్రో కంట్రోలర్ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఆర్కిటెక్చర్ అండ్ ప్రోగ్రామింగ్ అండ్ ఇంటర్ఫేసింగ్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్. ఓకే, బేసిక్స్, అడ్రసింగ్ మోడ్స్, ఇన్స్ట్రక్షన్ సెట్ చూడాలన్నమాట. సో ఇదన్నమాట, అంటే మనకు 8085 మైక్రో ప్రాసెసర్ ఒకటే ఉంటుంది గేట్లో, బట్ ఇక్కడ మాత్రం మైక్రో కంట్రోలర్ కూడా చదువుకోవాలి. సో అది సంబంధించి ఇంకా పవర్ ఎలక్ట్రానిక్స్లో చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీఆర్కి సంబంధించినటువంటి ఐ థింక్ ఎస్సీఆర్ సెమీకండక్టర్ అంటే బేసిక్గా మనం ఏదైతే గేట్లో ఎట్లయితే స్టార్ట్ చేస్తామో, సో వాస్తవంగా పవర్ డయోడ్స్ అండ్ ట్రాన్సిస్టర్ ఫ్యామిలీ డివైజెస్ గురించి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ డయోడ్ గురించి, అదేవిధంగా ట్రాన్సిస్టర్ గురించి, అంటే పవర్ డయోడ్, పవర్ ట్రాన్సిస్టర్ గురించి మనం నేర్చుకుంటాం. అదేవిధంగా థైరిస్టర్స్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఫ్యామిలీ ఆఫ్ థైరిస్టర్స్లో, అండ్ ఇంకా ప్రెస్ చేసి ఎస్సీఆర్ గురించి, ఎస్సీఆర్ కన్స్ట్రక్షను, డిఫరెంట్ ట్రిగ్గరింగ్ మెథడ్స్, డిఫరెంట్ ప్రొటెక్షన్ స్కీమ్స్. ఓకే, అదేవిధంగా ఇవన్నీ కూడా వాటి గురించి చదువు. ట్రయాక్ అండ్ డయాక్ సంబంధించిన కాన్సెప్ట్స్, జీటీఓ, మాస్ఫెట్స్, ఐజీబీటీకి సంబంధించి, అంటే పవర్ మాస్ఫెట్, పవర్ ఐజీబీటీకి సంబంధించి, పవర్ మాస్ఫెట్స్, పవర్ ట్రాన్సిస్టర్, అదేవిధంగా ఐజీబీటీకి సంబంధించినటువంటివి. ఓకే, ఇంకా స్టాటిక్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆపరేషన్స్, ట్రిగ్గరింగ్ సర్క్యూట్స్, కమ్యూటేషన్ సర్క్యూట్స్, ఇక ఫేస్ కంట్రోల్ రెక్టిఫైర్స్లో మనకు ఉండేటటువంటి డిఫరెంట్ లోడింగ్స్, డిఫరెంట్ రెక్టిఫైర్స్, దాని మీద డిఫరెంట్ లోడింగ్స్, బ్రిడ్జ్ కన్వర్టర్స్. ఓకే, సో ఇవన్నీ కూడా డ్యూయల్ కన్వర్టర్స్, చాపర్స్ ఇన్వర్టర్స్ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్, అదేవిధంగా సైక్లో కన్వర్టర్స్ సంబంధించి చిన్న బేసిక్ క్వశ్చన్స్ కూడా వస్తాయి, చూసుకోవాలన్నమాట. ఇంకా ఎలక్ట్రికల్ డ్రైవ్స్ అండ్ యూటిలైజేషన్స్, ఇవి రెండు కూడా ఎక్స్ట్రా టాపిక్స్, అంటే జస్ట్ మనం ఒక సబ్జెక్ట్గానే చదువుతారు బీటెక్లో, తర్వాత గేట్లో కానీ ఐఏఎస్లో కానీ ఇలాంటివి మనకు రావు.
ఇంకా చూస్తే ఇంతకుముందు ఉన్నటువంటి ట్రాన్స్కో జెన్కో సిలబస్లో ఉండేది, కానీ ఇప్పుడు గేట్ సిలబస్ ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి ఇవి రెండు వెళ్ళిపోయినాయి అందులో నుంచి. కాబట్టి ఇదంతా కూడా డ్రై పార్ట్ అనమాట, మొత్తం అంటే డ్రై సబ్జెక్ట్. ఇదంతా ఉన్నట్టుగా చదువుకోవాలంటే పెద్దగా అందులో సబ్జెక్ట్ ఏమి ఉండదు, జస్ట్ గుర్తుపెట్టుకోవాలి అంతే. అంటే చదివి గుర్తుపెట్టుకోవాలి, బట్టి కొట్టాల్సిన సబ్జెక్ట్ అంతే చెప్పాలంటే. కాబట్టి 4 క్వాడ్రంట్ ఆపరేషను, టైప్స్ ఆఫ్ ద డిఫరెంట్ లోడ్స్, ఓకే, 4 క్వాడ్రంట్ ఆపరేషన్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ డ్రైవ్, అదేవిధంగా ఎనర్జీ లాస్ డ్యూరింగ్ ద స్టార్టింగ్ అండ్ బ్రేకింగ్ ఆఫ్ డిఫరెంట్ మోటార్స్, టైప్స్ ఆఫ్ బ్రేకింగ్ ఏసీడీసీకి సంబంధించిన డిఫరెంట్ మోటార్స్ బ్రేకింగ్ మెథడ్స్, అందులో రీజనరేటివ్ బ్రేకింగ్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. అదేవిధంగా బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ చాపర్స్ అండ్ కన్వర్టర్స్ సంబంధించి, వాటి చాపర్స్ అండ్ కన్వర్టర్స్ ఫెడ్ డీసీ డ్రైవ్ సంబంధించి, ఇక డిఫరెంట్ V/F కంట్రోలు, ఓకే. సో డిఫరెంట్, ఓకే. సో ద స్పీడ్ కంట్రోల్ టెక్నిక్స్, రోటర్ రెసిస్టెన్స్ కంట్రోలు, స్లిప్ ఓవర్ ఫ్రీక్వెన్సీ స్కీమ్ ఫర్ 3-phase ఇండక్షన్ మోటార్ డ్రైవ్స్ అనమాట ఇది. ఇంకా యూటిలైజేషన్లో ఇందులో మనకు ఉండేది బేసిక్గా ఇల్యూమినేషన్ కాన్సెప్ట్స్, అంటే ఇల్యూమినేషను, అదేవిధంగా వెల్డింగు, హీటింగు ఉంటాయన్నమాట. ఈ 3 కాన్సెప్ట్స్ బేసిక్గా ఉంటాయి. కాబట్టి హై ఫ్రీక్వెన్సీ ఎడ్డీ కరెంట్ హీటింగ్, డైఎలక్ట్రిక్ హీటింగ్ గురించి చదువుకోవాలి. ఆర్క్ ఫర్నెస్, అదేవిధంగా ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగు, డిఫరెంట్ వెల్డింగ్ మెథడ్స్ చూసుకోవాలన్నమాట. ఇది నుంచి ఒకటి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా ట్రాక్షన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైటింగ్లో ఇక్కడ ఫస్ట్ ఇల్యూమినేషన్ చూసుకోవాలి. ఇల్యూమినేషన్స్లో లాస్ ఆఫ్ ఇల్యూమినేషను, MSCP మీన్ స్పెరికల్ క్యాండిల్ పవరు, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి సోడియం వేపర్ ల్యాంప్, మెర్క్యూరీ వేపర్ ల్యాంప్స్, వాటి యొక్క ఎఫిషియన్సీస్, అదేవిధంగా డిఫరెంట్ లైటింగ్స్, ఫ్యాక్టరీ స్ట్రీట్ లైటింగ్, ఫ్లడ్ లైటింగ్ ఇలాంటివి. అదేవిధంగా ఎలక్ట్రికల్ ట్రాక్షన్ అండ్ ట్రాక్ ఎలక్ట్రిఫికేషన్ అనమాట. ఎలక్ట్రికల్ ట్రాక్షన్లో ఉండేటువంటి మనకు డిఫరెంట్ కాన్సెప్ట్స్ చదువుకోవాలి. స్పీడ్ టైం కర్వ్స్ కానీ, ట్రాక్టివ్ ఎఫర్ట్ అంటే ఏంటి, ఓకే, దానికి ఫార్ములా ఏంటి, స్పెసిఫిక్ ఎనర్జీ కన్జంప్షన్ అంటే ఏంటి, ఫార్ములా ఏంటి, ఓకే. సో మెకానిజం ఆఫ్ ట్రైన్ మూమెంట్లో ఉండేటువంటి డిఫరెంట్, ఓకే, అక్కడ ఉండే ప్యాంటోగ్రాఫ్స్ అలాంటివన్నీ గురించి చదువుకోవాలి. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదెసివ్ వెయిట్ అంటే ఏంటిది, కోషియంట్ ఆఫ్ అదెషన్ అంటే ఏంటిది, అదేవిధంగా సిరీస్ ప్యారలల్ కంట్రోల్ ఆఫ్ ద డీసీ మోటార్స్ ఎట్లా మనం ట్రాక్షన్లో వాడుతున్నాం, ఎనర్జీ సేవింగ్ ఎట్లా చేస్తున్నాం, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఇది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి బ్రీఫ్ సిలబస్ అనమాట, ఓకే. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని పాత క్వశ్చన్ పేపర్ ఏదైతే 2022 సార్లు జరిగింది మనకు, ఒకసారి పేపర్ లీకేజ్ ఇష్యూ వల్ల క్యాన్సిల్ అయిపోయి, రెండోసారి CBTలో జరిగింది. కాబట్టి 2 క్వశ్చన్స్ పేపర్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలక్ట్రికల్ వాళ్ళకి. కాబట్టి అదేవిధంగా GS పేపర్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ విజిట్ చేస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.